వైసీపీ ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనపై అభియోగాలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్తూ ఉండగా బెంగళూరులోని కంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది ఆయన ఆపివేశారు. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నందున చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే ఈరోజు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ మీద ఆయన మీద అభియోగాలు ఉండటం జరిగింది. అయితే ఈ అభియోగాల నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయం బెంగళూరు నుంచి కూడా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్తూ ఉన్నారు. అయితే వెళ్ళటానికి వెళ్లే క్రమంలో బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది ఆయన ఆపివేయడం జరిగింది. ఆపివేసిన తర్వాత ఆల్రెడీ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు అమల్లో ఉందందున మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాము అని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఎయిర్పోర్టులో ఆపి మరి ఇప్పుడు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకోవటం అయితే ప్రజెంట్ వైసీపీ వర్గాలు కూడా అనేక రకాలుగా దీని మీద స్పందిస్తూ ఉన్నాయి. అయితే లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలోనే ప్రజెంట్ మేము అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్తూ ఉన్నారు చెవిరెడ్డి. వెళ్తూ ఉన్న క్రమంలోనే బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే భద్రతా సిబ్బంది ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ చెవిరెడ్డిని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ని అయితే మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏం చోటు చేసుకుంది ఈరోజు చెవిరెడ్డి విషయంలో? చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ కేసు ఒకటి కొనసాగుతుంది. గతంలో పలు కేసులు నమోదయ్యాయి. పలు వివాదాల కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్ళడానికి ఆయన ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన అడ్డుకోవడం జరిగింది. గతంలో ఆయనకు మద్యం కేసులో లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఆయన ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు రేణుశ్రీ. అయితే ఇవాళ అదుపులోకి తీసుకోవటం మీద అసలు వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో తీసుకోవటం మీద? ఉత్మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద వేధింపులు మొదలయ్యాయి అనేది వైసీపీ శ్రేణుల నుంచి కానీ వైసీపీ నాయకుల నుంచి ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది రేణుశ్రీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక 3 రోజుల క్రితం కూడా పొదిలి సిఐతో వాగ్వాదం జరిగింది. వెంకటేశ్వరరావు పొదిలి సిఐతో వాగ్వాదం జరిగింది. అక్కడ కూడా వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేశారని చెప్పి చెవిరెడ్డి పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళి ధర్నా చేయడంతో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఉదయం ఆయన కొలంబోకు తన పర్సనల్ వర్క్ పని మీద కొలంబో వెళ్ళడానికి కెంపేగౌడ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పోలీసులు మీ పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయని చెప్పి నోటీసు చూపించి ఆయన అదుపులో తీసుకున్నారు రేణుశ్రీ. సో లుకౌట్ నోటీసులు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా చెవిరెడ్డి శ్రీలంకకు బయలుదేరి వెళ్ళటానికి కారణం ఏంటి అసలు? ఎయిర్పోర్ట్ లో సిబ్బంది అడ్డుకున్నప్పుడు ఆయన నా మీద కేసులు లేవు అనే వాదన పైన ఆయన పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. లుకౌట్ నోటీసులు ఉన్నాయి అని చెప్పి ఆంధ్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ పోలీసులకు లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నామని విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు రేణుశ్రీ. రైట్. అయితే లుకౌట్ నోటీసులు తన మీద ఉన్నట్లుగా కూడా చెవిరెడ్డి కూడా తెలియనట్లే మనం భావించవచ్చా ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో? చెవిరెడ్డికి తెలియదని మనం అనుకోవడానికి లేదు రేణుశ్రీ. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ లుకౌట్ నోటీస్ జారీ చేశారని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి. మీడియా ద్వారా తెలుసుకున్నారు, పేపర్ల ద్వారా తెలుసుకున్నారు. ఆయనకు నోటీసులు అందజేశారు రేణుశ్రీ. పోలీసులు ఒకసారి లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు సంబంధిత వ్యక్తికి అందజేస్తారు. వ్యక్తి లేకపోయినా కనీసం ఇంటి పరిసరాల ప్రాంతాల్లో అయినా అతికిస్తారు రేణుశ్రీ. అయినప్పటికీ కూడా మరి ఎయిర్పోర్ట్ లో సిబ్బంది అదుపులోకి తీసుకునే క్రమంలో నా మీద ఏ కేసులు లేవు అని చెప్పి కూడా చెవిరెడ్డి వాగ్వాదానికి దిగారు కదా. చెవిరెడ్డి వివాదాస్పదమైన వ్యక్తి, వివాదాస్పదమైన కేసులు గతంలో ఉన్నాయి.
ఆయన నా పైన కేసులు లేవు అని వాదించడం అనేది ప్రతి చోట మనం చూస్తా ఉన్నాము. గత 2-3 రోజుల క్రితం కూడా పొదిల్లో ఇదే ఇష్యూ పైన కూడా ఆయన మా వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారని చెప్పి స్టేషన్ ముందు ధర్నా చేయడం, అక్కడ సిఐతో వాగ్వాదం చేయడం, తర్వాత డిఎస్పీ జోక్యం చేసుకోవడంతో వివాదం కూడా సద్దుమని రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఇవాళ బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భద్రతా సిబ్బంది అయితే చెవిరెడ్డిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అదుపులో తీసుకునే క్రమంలో కూడా చెవిరెడ్డి నా మీద ఏ కేసులు లేవు అంటూ కూడా ఆయన అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగటం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉండటం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా లుకౌట్ నోటీసులు ఆయన మీద ఉండటం అనేది జరిగింది. అదేవిధంగా కేసులు కూడా ఉండటం అనేది జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా ఇటు శ్రీలంక రాజధాని కొలంబోకి వెళ్లే క్రమంలో ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు చెవిరెడ్డిని. అయితే చెవిరెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా ఆయన వాగ్వాదానికి దిగి వాళ్ళతో ఆర్గ్యూ చేసిన సిచ్యువేషన్ కూడా నెలకొన్నట్లుగా కూడా మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.